అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్త నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బీరకాయ పప్పు అండి. బీరకాయ పప్పే కదా, అందులో ఏముంది స్పెషల్ అనుకోవద్దు. చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, తయారీ విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కర్ణాటక స్పెషల్ అండి, మరి డిఫరెంట్గానే ఉంటుంది కదా. తయారీ విధానం చూసేద్దాం. అందుకు ముందుగా ఒక కప్పు కందిపప్పుని అయితే తీసుకొని ఇలా బాగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ అయితే పోసుకొని కందిపప్పు ఒక్క పొంగు రాగానే 250 గ్రామ్స్ వరకు బీరకాయ అయితే తీసుకొని లైట్గా పీల్ తీసి ఇలా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 2 టమోటాలు కట్ చేసి వేసుకొని 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు బీరకాయ ముక్కలు అన్నీ కూడా ఉడకపెట్టుకోవాలండి. ఇవి ఉడికేలోపు పక్కన ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 1/2 స్పూన్ ఆయిల్, 1.5 స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు, 1/2 స్పూన్ మిరియాలు, జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలండి. ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పప్పు కూడా ఉడికిపోతుంది. పప్పు ఉడికిపోయింది కదా, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగానే ఎనుపుకోవాలి. ఇది ఎనిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు ఇవి కూడా వేగిపోతాయి. ఇవి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, వెండి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేనైతే వెండి కొబ్బరి తీసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఎనుపుకున్న పప్పులోకి అయితే వేసుకొని ఇందులో ఎలాంటి చింతపండు రసం పోయకుండా ఒక లెమన్ అయితే పిండుకుంటున్నాను. ఈ పప్పుని కందిపప్పు, పెసరపప్పు 2 కలిపి కూడా చేసుకోవచ్చండి. నేను ఓన్లీ కందిపప్పు మాత్రమే వాడుతున్నాను. నిమ్మకాయ కూడా పూర్తిగా ఒకటల్లా పిండుకోండి, పులుపు సరిపోతుంది. ఇదైతే 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు పక్కన ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కట్ చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఎండుమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా వేగిన తర్వాత ఇలా కొద్దిగా అంత ఇంగు వేసుకొని పప్పు అయితే తాలింపు పెట్టేసుకోవడమే. ఇందులో వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ అయితే వేయనవసరం లేదు. పప్పు అయితే తాలింపు పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. మిరియాలు కొద్దిగా చూసి వేసుకోండి, మరీ ఎక్కువ వేసారంటే కొద్దిగా ఘాటుగా ఉంటుంది. పులుపు కూడా చింతపండు వేయాల్సిన అవసరం లేదండి, నిమ్మరసం పిండాం కదా సరిపోతుంది. కర్ణాటక స్టైల్లో పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. కాకపోతే మనం చేసుకునే పప్పు కన్నా కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉంటుంది. చూసారు కదా. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.